యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య తరపున దీవెని బాణి అనే కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి యూట్యూబ్లో అది ప్రసారం చేయబడుతుంది. అనేకులు చూస్తూ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థనా రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు ఆరాధన ఛానల్లో లోకరక్షకుడు అనేటువంటి కార్యక్రమం కూడా ప్రసారం అవుతూ ఉన్నది. అనేక మంది చూచి వారు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఆత్మీయ మేలు పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈ దీవెని బాణి కార్యక్రమం యూట్యూబ్లో మీరు చూడండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని గొప్ప చేసి గణపరుస్తున్నాం. ప్రభువా, దీవెని బాణి అనే కార్యక్రమంపై మీ దీవెన ఉంచండి. ఎంతమంది ప్రభువా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఎక్కడ నుండి సరైన వారిని దీవించి వారిపై, వారి కుటుంబాలపై, వారి బిడ్డలపై, వారి ఆరోగ్యాలపై, వారి ఆర్థిక విషయాలపై, ఆత్మీయ అనుభవాలపై మీ దీవెన ఉంచి మహిమ పొందుము అని మనవి చేస్తూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మన ధ్యానాంశము ఏమి అని అంటే, పరిశుద్ధ గ్రంథములో ఒక సహోదరి తన జీవితాన్ని బట్టి కొన్ని పాఠములు మనం నేర్చుకోవాలి అని పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనం ముందుకు వెళుతున్నాము. ఏమి అంటే ఆమె పేరు ఏమి అని అంటే అతల్య. అతల్య అనేటువంటి ఈ సహోదరి ఆమెను బట్టి మనము కొన్ని పాఠాలు మన ఆత్మీయ జీవితం క్షమాభివృద్ధి కొరకు మనం నేర్చుకోవాలి అని ఆశ కలిగి ముందుకు వెళ్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక, ఆమేన్. ఈ సందర్భంలో ఒక భాగాన్ని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథం నుండి. 2 రాజుల గ్రంథం 11 అధ్యాయం 13 నుండి కొన్ని మాటలు. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి, రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు, అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా, యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు, యెహోవా మందిరమందున్న ఆమెను చంపకూడదు, పంక్తులు బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అతల్యను గూర్చి మనం నేర్చుకోబోతున్నాం ఏమంటే, ఆమె ఒక రాణిగా సింహాసనం మీద కూర్చున్న అనుభవము, ఎలాగూ ఆమె రానయ్యింది, ఎలాగా ఆమె యొక్క పరిపాలన ప్రజలకు శుభకరంగా ఉన్నది, ఆమె పరిపాలనలో ఆమె జీవితము దేవునికి ఎలా ప్రీతికరంగా ఉన్నది లేదా ఆయాసకరంగా ఉన్నదా, ఈ విషయాలు మనము ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్తాము. దేవుని స్తోత్రం. ఆమె పేరు అతల్య. అంటే ఆమె ఒక స్త్రీగా తన యొక్క జీవితాన్ని ఎలాగూ సార్థకము చేసుకున్నది, లేదా ఒక
పురుషుడు అయితే మనం ఎలాగ మన జీవితాన్ని సార్థకము చేసుకోగలము, మరి ఎలాగుంటే, ఎలా నడిస్తే, ఎలాగో మన యొక్క జీవితాన్ని మలుచుకుంటే దేవునికి ప్రీతికరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉండగలం. అయితే ఈమెయితే ఒక స్త్రీగా మరి ఆమె తన జీవితాన్ని కొనసాగించింది రాణిగా. ఆమె ఒకనికి కుమార్తె, అంటే ఆహాబు కుమార్తె, రాజైన ఆహాబు కుమార్తె. అయితే కుమార్తెగా తండ్రికి ఇవ్వవలసిన సాక్ష్యం, తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి సాక్ష్యం కుమార్తెగా లేకపోతే కుమారునిగా. అందువల్ల ఒక చోట మనం చూస్తున్నాము కదా, మరి దైవ గ్రంథంలో ఆదికాండం 24-23లో ఒక మాట ఉంది. ఏంటంటే రెబ్కాను గూర్చి ఎలియాజర్, అమ్మా నువ్వెవరి కుమార్తెవు అని అడుగుతాడు. ఎందుకు తల్లిదండ్రుల యొక్క ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది అని అంటే, అంతగా ఆమె మర్యాదగా, మంచిగా, మరి అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఒక భక్తి తాత్పర్యంలో ఆమె కనపడుతూ ఉంది. కాబట్టి మరి ఆమెను గూర్చి ఆమె యొక్క విధానం, జీవిత విధానం, సహాయం చేసేటువంటి ఒక మంచి సద్గుణం, మరి కొత్తవారైనా వారితో మంచిగా మాట్లాడుతూ మరి వారిని ఆదరించినట్టు అనుభూతి, ఇవన్నీ చూచినప్పుడు ఎలియాజరు, అమ్మా నీవెవరి కుమార్తెవు అంటే, ఏ తల్లి కన్నది నిన్ను, ఏ తండ్రి కన్నవాడు నిన్ను, ఏ తల్లిదండ్రులకు పుట్టావు తల్లి నువ్వు, నిన్ను ఎలాగ పెంచినారు, ఎలాగ ఉంచినారు, ఎలాగా మలిచినారు తల్లి, అంత మంచి బిడ్డవు నీవు అనేటట్టుగా. అంటే ఆమెను బట్టి తల్లిదండ్రులకు ఘనత వస్తుంది, ఆమెను బట్టి తల్లిదండ్రులకు మరి ఒక ఖ్యాతిని మనం చూస్తున్నాం. అందును బట్టి పేద ఆమె ఒకరి కుమార్తె, అనగా ఆహాబు యొక్క కుమార్తె, మరి యెజెబెలు యొక్క కుమార్తె. గమనించండి. మరి ఒక విషయం ఏమంటే, ఆమె స్త్రీగా ఒకనికి భార్య, ఆమె ఒకనికి భార్యగా ఉన్నది యెహోరాముకే. అంటే యెహోషాపాతు కుమారుడు యెహోరాముకి భార్యగా ఉన్నది ఆమె. అంటే భార్యగా మరి ఎలాంటి వారు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని సామెతలు 12:4లో చూస్తాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. మరి యోగ్యురాలుగా భర్తకు కిరీటముగా ఉండాలి, వెన్నె తెచ్చిందిగా ఉండాలి, సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు అని అన్నది. అందువల్ల ఏంటంటే ఆమె ఒకనికి భార్య, మరి భార్యగా తన ధర్మాన్ని జరిగించాలి కదా ప్రియమైన బిడ్డలారా. మరి అంత మాత్రమే కాదు, ఒకనికి తల్లి. అహజ్యాకు ఆమె తల్లి అని మనం చూస్తున్నాం. మరి ఇందాక మనం అనుకున్నట్లుగా తల్లి తండ్రి వారు పిల్లలను దైవికమైన క్రమములో, దేవుని భయములో చిన్న ప్రాయము నుండి మరి మంచిగా క్రమముగా వారిని పెంచినప్పుడు, ప్రార్థనా భక్తి జీవితాలు వారికి అలవాటు చేసినప్పుడు, మరి వాక్యాన్ని నేర్పించటంలో, ప్రార్థనను నేర్పించటంలో, దైవక్రమం నేర్పించటంలో మరి తల్లిదండ్రులదే బాధ్యత. అందువల్ల ఆమె ఒకరికి తల్లి, మరి తల్లిగా ఎలాగూ తన బిడ్డలను పెంచింది, భార్యగా ఎలాగ సేవలు అందించింది, మరి ఒకని కుమార్తెగా ఎలాగ తల్లిదండ్రులకు లోబడింది. మరి స్త్రీలు ఎంతోమంది దైవ గ్రంథంలో ఉన్నారు. మరి నువ్వు అందరినీ మించిన దానవు అని ఒక చోట ఒక మాట కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది నాని అతల్యాను గూర్చి కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నాం.
అతల్య అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. అతల్య అనే మాటకు యెహోవా బాధ పెట్టునది ఒక అర్థం, ఇంకొక మాట యెహోవా గొప్పవాడు అని ఉంది. మరి యెహోవా బాధ పెట్టునది అంటే దేవునికి ప్రీతికరంగా ఉండాలి, కానీ దేవుని బాధ పెట్టేవారిగా మన జీవితాలు ఉండకూడదు. దేవుని హృదయాన్ని గాయపరిచేవిగా మన జీవితాలు ఉండకూడదు. మరి ఒక అర్థం ఏమంటే యెహోవా గొప్పవాడు, గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మరి గొప్పగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, గొప్పగా మనల్ని నడిపిస్తాడు. మరి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుని బట్టి అతల్య యొక్క తండ్రి ఎవరు అనంటే ఆహాబు అని మనం నేర్చుకున్నాం. ఆమె తల్లి ఎవరు అంటే యెజెబెలు అని నేర్చుకున్నాం. ఆమె భర్త ఎవరు అంటే యెహోరాము అని ఆలోచన చేస్తున్నాం. తర్వాత కుమారుడు అహజ్య, ఆమె కుమారుడు అహజ్య. అందువల్ల మరి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతల్య అతనికి నేర్పుచూ వచ్చెను. అంటే కుమారునికి దుర్మార్గంగా ప్రవర్తించ నేర్పించిందా అనుకున్న, సన్మార్గం అనుకున్నాం. సన్మార్గం నేర్పించుట వారు మంచి తల్లిదండ్రులు. మరి ఇక్కడ ఈమె అతల్య అనుభవాన్ని చూస్తే మరి తన కుమారుని దుర్మార్గులుగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చెను. 2 దినవృత్తాంతములు 22:3 మరి ఆ వాక్యాన్ని చూస్తాం. నీ పిల్లలకు దుర్మార్గత నేర్పిస్తున్నావా మంచి తల్లిగా, లేకపోతే సన్మార్గం నేర్పిస్తున్నావా? అందువల్ల నీ పిల్లలను నీవు దుర్మార్గులుగా చేసుకుంటే వారి భవిష్యత్తు శూన్యం, నీకు ఆయాసం, నీకు కష్టం, దుఃఖం వాళ్ళ యొక్క పరిస్థితి చూచి. అందువల్ల అతల్య అయితే వాళ్ళ దుర్మార్గులు నడిపించిందట. మరి ఏ తల్లి అయినా అలా చేస్తుందండి? అంత భయంకరం. అతల్య తన భర్త అయిన యెహోరామును విగ్రహారాధకునిగా బలపరిచింది. అంటే చెడుగునకు అతన్ని నడిపించింది, చెడు అలవాట్లు చేసింది. తన భర్తను చెడు మార్గంలో అంటే విగ్రహారాధకుడిగా, అది ఎంతో భయంకరంగా 2 దినవృత్తాంతంలో 21:6 మనం చూస్తాం. అందువల్ల నీ భర్తకు నీవు దేవునికరంగా ఉండాలి, దాన్ని బట్టి ప్రభువుకి మహిమ రావాలి. మరి చెడు పద్ధతులు అలవాటు చేయకూడదు కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని ఇందాక మనం 12:4 సామెతల్లో చూస్తున్నాం. నువ్వు యోగ్యాలు అయితే ఒక పెనిమిటికి కిరీటంగా ఉంటావు, అలంకరణగా ఉంటావు. ఇదిగో పలానా ఆవిడ అతని భార్య అండి అని చెప్పుకోవడానికి మరి ఎంతో ఘనత. సామెత 31 చివరిలో కూడా మరి భార్య యోగ్యురాలైన భార్య ఉంటే భర్త ఘనతని గమనించాలి. నేను భర్తను విగ్రహారాధికుగా ఆ యాంగిల్లో బలపరిచింది. ఆమె విగ్రహారాధికురాలు, అలా బలపరిచింది. అందువల్ల మనం చూస్తున్నప్పుడు ఇది మన పాఠము ఏమంటే అతల్య కుటుంబమును బట్టి మరి మనం పాఠం నేర్చుకున్నాం. కుటుంబంలో భారీగా నీ భర్తకు ఎలాంటి సేవలు అందిస్తున్నావు చూడండి. మనం గమనించాలి. తల్లిగా నీ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నావు, వారిని ఎలా పెంచుతున్నావు చూడండి. అహజ్య రాజయ్యాడు, అనగా అతల్య కుమారుడు రాజయ్యాడు. వారి తండ్రి యెహోరాము చనిపోయిన తర్వాత మరి 42 ఏండ్ల ప్రాయంలో 2 దినవృత్తాంతములు 22:23 ఆ మాట మనం చూస్తాం. యెరూషలేములో అహజ్య రాజు అయినాడు తన తండ్రి చనిపోయిన తర్వాత. అయితే అహజ్య మరణించిన తర్వాత అతని తల్లి అతల్య రానయింది, సింహాసనం ఎక్కింది. మరి ఒక రాణిగా ఆమె సింహాసనంలో కూర్చుంది. అయితే తనకు అడ్డు లేకుండా, ఎదురు రాకుండా రాజకుమారులు అందరినీ ఆమె హతము చేసినట్లుగా అక్కడ మన చరిత్ర చెప్తుంది. ఎందుకు? ఆమెకు ఆ సీట్ కావాలి. అందువల్ల ఎవరు మరి ఆ సింహాసనం ఎక్కకూడదు, తన తప్ప. అంటే అలాంటి పొజిషన్ అంటే అంత అంబిషన్ అన్నమాట. ఒక సింహాసనం అధిష్ఠించాలి, ఒక పొజిషన్ కావాలి, నేనే దానిలో ఉండాలి అని ఒక భావన. అందువల్ల దానికి ఎవరైతే అడ్డు తగులుతారో అందరినీ కూడా హతమార్చిందట.
అంతమందిని హతమార్చుట ఇది గొప్ప నేరం, చెప్పాలంటే నరహత్య. మరి అందుకు వాక్యం ఏం చెప్తుందంటే నరహత్య చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 5:17 ఉన్న సత్యం అది. నరహత్య దేశమును అపవిత్రపరచును అని సంఖ్యాకాండం 35:33 ఉంది. అందువల్ల నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపబడును అని లేవి 24:21 చూస్తాం. అందువల్ల మనము గమనించాలి ఏమంటే అతల్యా జీవితము మరి ఒక భయంకరంగా మనకు కనిపిస్తుంది. అతల్య తన భర్తను విగ్రహారాధనగా నడిపించింది. అయితే విగ్రహారాధన ఎంత దేవుని దృష్టికి ఎంత మరి చెడుగు అంటే ఎఫెసీ 5:5 విగ్రహారాధికుడైనను అపవిత్రుడైనను వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని వాక్యంగా దాన్ని పూర్తిగా చదవాలి. అందువల్ల విగ్రహారాధన నేర్పించింది, విగ్రహారాధన అతను చేస్తున్నాడు, ఆమె చేస్తుంది అని అంటే వారు దైవరాజ్యానికి వారసులు కాదు. అందువల్ల మరి ఎంతో ప్రమాదం అన్నమాట. ఆమె జీవితం ఎంతో బలహీనమైంది. రోమా 1:23 మనం చూస్తే మరి విగ్రహారాధన కొరకు కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమంటే ఒక మాట మనం చదువుదాం. రోమా 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరే. చూడండి, అక్షయగు దేవుని స్వరూపనట క్షయమగు వస్తువుల రూపంలో మార్చారట విగ్రహారాధన. అందులో నిర్గమ 24 ఉండేటంటే నువ్వు దీని రూపమును కూడా చేసుకోకూడదు. ఎందుకు అంటే అది విగ్రహారాధనకి అది లెక్కన మాట మనం పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది. అందువల్ల ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు పూజించకూడదు అంటే యెషయా 42:8 నా మహిమను నేను ఇతరులకు ఇచ్చేవాడను కాదు. ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే కొనియాలి. కానీ మరి ఆయన వదిలేసి ఇంకొక నేను రూపం చేసుకుంటాను, ఇంకో బొమ్మ చేసుకుంటాను, ఇంకో విగ్రహం చేసుకుంటానంటే మరి దేవునికి అనుకూలమైనది కాదు. అందువల్ల మనం గమనించాలి. అందువల్ల మరి ఆమె అయితే విగ్రహారాధననే ప్రోత్సహిస్తుంది. తన భర్త కూడా విగ్రహారాధన నేర్పించింది. అతల్య తన సింహాసనం స్థిరముగా ఉండాలి అని తన ఆశ. దానికి ఎవరు ఆటంకమైన అడ్డు వచ్చినా సహించేది లేదు. తన రక్త సంబంధులైన తన కుటుంబ సభ్యులైన ఎవరినైనా ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఎందుకు అంటే సింహాసనం నాకు కావాలి, నేనే ఉండాలి, దాని మీద మరి ఉండడానికి వీల్లేదు. అంటే ఆమెకు నేను అనేటువంటి ఒక అహంభావం అని నేనే వెళ్ళాలి, నేనే కూర్చోవాలి, నేనే సింహాసనం మీద ఉండాలి, నేనే రాజుగా ఉండాలి అంటే నేను కాదు క్రీస్తు అని దైవ గ్రంథంలో గలతీ 2:20 చూస్తాం. మరి నేననే అహంభావం, నేను అని ఉండకూడదు. నేను చచ్చిపోవాలి, నేను కాదు క్రీస్తే. అందువల్ల మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకునేవాడు తగ్గించుకోనివాడు అనే మాట ఉంది. దేవుడు అతల్యాను సింహాసనం నుండి తప్పించడానికి అహజ్యా కుమారుడైన యోవాషును సిద్ధపరిచి ప్రధాన యాజకుడైన యెహోయాదా ద్వారా యోవాషుకు యూదారాజుగా పట్టాభిషేకం జరిగించారు. అతల్య ఈ కార్యమును ప్రతిఘటించాలని ప్రయత్నించింది. కానీ ఆమెను బయటకు తరిమి వాళ్ళందరూ కలిసి చంపేశారు. రాణిగా చలామణి అయింది. కానీ చివరగా తనకు దక్కింది మరి చాలా చెడ్డ పేరు. 2 దినవృత్తాంతంలో 24:6-7 చూస్తామేమంటే దుర్మార్గురాలైన అతల్య అని ఆమె పేరు సంపాదించింది. రాణిగా సింహాసనం కూర్చున్న మరి పేరేటంటే దుర్మార్గురాలని ఉంది. 2 దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి విగ్రహారాధన ప్రోత్సహించింది. అది దేవునికి ఎంతో విరోధమైంది. ఆమె చేసే పనులు ఆమె సాక్ష్యంగా గడించింది. 2 దినవృత్తాంతం 24:6 మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములను దుర్మార్గులైన తన కుమారులు బయలుదేవతకు పూజకు ఉపయోగించారు. మందిర ప్రతిష్ట బయలుదేవతకు పూజకు ఉపయోగించినట్లుగా
మనం చూస్తున్నాం. ఇది చాలా మరి దేవునికి ఆయాస్కరమైంది. దేవుని మందిరంలో సామాన్లు అలాగా ఎక్కడ ఉపయోగించకూడదు, అందులో సాతాను సంబంధంగా. 4, రాణి అయిన అతల్య మరణించింది అనే వార్త వినగానే ప్రజలందరూ కూడా గొప్ప సంతోషించారు. ఆ సంతోషంతో గంతులు వేశారు. ఎందుకు అంటే పీడ వదిలిపోయిందని. అంటే ఆవిడంటే అంతగా ప్రజలు ఆయాసపడ్డారనమాట. అంతగా విసిగిపోయారు, అంతగా నిరుత్సాహపడ్డారు. అంత చెడుగా ఆమె పాలన చేసింది. ఆమె అంటే అందరికి అసహ్యం కలిగింది. ఆమె సంపాదించినటువంటి కీర్తి అది. 5, ఆమె లేనందున పట్టణమంతా మిక్కిలి నెమ్మదిగా ఉంది, కానీ ఆ దుర్మార్గురాలు ఉన్నప్పుడు ప్రజలలో దేశంలో ఎన్నడూ నెమ్మది లేదు. అందుకే చచ్చిపోయిందని వార్త పేరు వదిలిపోయిందని అనుకున్నారు. ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. ముగింపు. నీవు అతల్య వంటి ఒక స్త్రీవైనా లేదా ఒక పురుషుడివైనా నీవు దేవునితో ఎలాగున్నావు, కుటుంబంతో ఎలాగున్నావు, నీ సాక్ష్యం ఎలాగుంది, నీవు మరణిస్తే ఎక్కడికి వెళతావు? అతల్య అగ్నికి పోయింది. ఎందుకంటే కీర్తన 9:17 దుష్టులు దేవుని మరచువారు పాతాళముకు దిగిపోదురనుంది. అందువల్ల మరణించే ముందు నీ సాక్ష్యం. అతల్య మరణించిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా గొప్ప సంతోషించారట. ఆమె చనిపోయిందని, దుఃఖం లేదు, విచారణ అయ్యో వెళ్ళిపోయింది, చచ్చిపోయిందని. మరి మన జీవితాలు అలాగ ఉండకూడదు ప్రియారా. మరి అతల్య జీవితం ఎన్నో రకాలుగా మనతో మాట్లాడింది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలో మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు ప్రియ ప్రభువ, అతల్య జీవితాన్ని బట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆమె ఒక స్త్రీ, మరి కుమార్తెగా ఆమె జీవితం, భర్తగా భార్యగా ఆమె జీవితం, మరి తల్లిగా ఆమె జీవితం, బిడ్డలను పెంచుటలో ఆమె జీవితం, మరి రాణిగా సింహాసనం కూర్చొని ప్రజలను పాలించడంలో ఆమె జీవితం, ఆమె సాక్ష్యం. మా తండ్రి అనేక విషయాలు మేము ఆలోచన చేశాం. తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయంలో మేము ఆ జీవితాలు చక్కబరుచుకొని మీకు సాక్షులుగా మేమున్నట్లు, ఏది ఏమైనప్పటికీ ప్రభువ మా తండ్రి, మీరేమి చేసిన ఆయన మహిమ కొరకు చేయడని మాటను బట్టి మిమ్మల్ని గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారు అంతమందిపై దీవెన ఉంచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్య భాగం వింటున్న ప్రతి బిడ్డకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. పాపానికే పరిహారం, పాపానికే పరిహారం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. కొట్ట
కొట్టబడినాడు నా ప్రభు, మొత్తబడినాడు, కొట్టబడినాడు నా ప్రభు, మొత్తబడినాడు. దున్నబడిన సమయమందు, దున్నబడిన సమయమందు దాహమన్నాడు నా ప్రియుడు, నలిగిపోయాడు. దున్నబడిన సమయమందు, దున్నబడిన సమయమందు దాహమన్నాడు నా ప్రియుడు, నలిగిపోయాడు. నా ప్రియుడు నలిగిపోయాడు. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. రక్తమిచ్చాడు నా ప్రభు, ప్రాణమిడినాడు. రక్తమిచ్చాడు నా ప్రభు, ప్రాణమిడినాడు. ప్రాణమిడిన ఘడియలోనే, ప్రాణమిడిన ఘడియలోనే భూమి వణికింది, జగాన చీకటాయింది. ప్రాణమిడిన ఘడియలోనే, ప్రాణమిడిన ఘడియలోనే భూమి వణికింది, జగాన చీకటాయింది, జగాన చీకటాయింది. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. పాపానికే పరిహారం, పాపానికే పరిహారం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.